దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకి మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం లూకా శుభవార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఎంత గొప్ప మాటో చూడండి. దరిద్రుడు, భూమి మీద ధనికులు దరిద్రులు అందరూ కలిసే ఉంటారండి. లాజరు అనేటువంటి ఒక దరిద్రుడు ఉన్నారు. ఆయన ఒళ్ళంతా కురుపులతో నిండిపోయి కుక్కలు వచ్చి ఆయన కురుపులు నాకే అంటండి. ఆయన ఉండడానికి ఇల్లు కూడా లేదు, నివాసం లేనటువంటి వ్యక్తి, ఏ ఆదరణ లేదు. ఆ దరిద్రుడు ఒక ధనవంతుని ఇంటి వాకటంట అక్కడ పడి వారు ఇల్లు ఊడ్చి బల్ల మీద నుంచి ఏమైనా రొట్టె ముక్కలు పడితే తుడుచుకొచ్చి పనివారు బయటేస్తే ఆ పెంట మీద ఆ ముక్కలు తినాలనుకున్నవారంట, కానీ కుక్కలు అవి కూడా తినిచ్చి కదంటండి. అంత భయంకరమైనటువంటి దీనస్థితిలో ఆయన బాధపడ్డారు. దరిద్రుడు, ఆయనకి ఎవ్వరూ లేరు, ఎవ్వరున్నట్టు బైబిల్ ఎక్కడ వ్రాయబడలేదు. అలాంటి దరిద్రుడు దేవునిపై ఆధారపడ్డారు, దేవునితో తన జీవితాన్ని కట్టుకున్నారు. ఏండి, చాలా దరిద్రుడు. మరి ధనవంతులకి దరిద్రులకి మరణం అందరికీ వస్తుంది. కాబట్టి ఆ దరిద్రుడు చనిపోయారంటండి. చనిపోయినప్పుడు ఆయన ఆత్మంట దేవదూతల చేత కొనిపోబడిందంట. దేవదూతలు వచ్చి ఆయన ఆత్మను తీసుకుని వెళ్ళిపోయి ఆ ఆత్మ దేవుని దగ్గర భద్రపరచబడింది. అబ్రహాము రొమ్మున అనుకున్నారంటండి. ఆయన ధనవంతుడు కూడా చనిపోయారు, అతను పాతి పెట్టారు. కానీ అతను అగ్నిలో వేదన పడుతున్నాడంట. నరకంలో చాలా మరి వేదన పడిపోతూ ఉన్నారంటండి. ఏండి, ఆ దరిద్రుడు ఎంతో నెమ్మది పొందుతూ ఉన్నారు. ధనవంతుడు ఆ అగ్నిగుండంలో ఉండి ఆయన తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకొన నీళ్లలో ముంచి నా నాలుకను సల్లార్చుటకు లాజర్ను పంపించు అని ఎలుగెత్తి కేకలేస్తున్నారంటండి. ఏండి, చూసారా, ఈ అగ్నిగుండంలో నేను వేతన పడుతున్నాను. వేతన, ఎంత వేతనండి. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరినీ వేదన నుండి తప్పించడానికి ఈ లోకానికి వచ్చారు, గొప్ప రక్షణ ఇచ్చారు. ధనవంతుడై ఉండి కూడా అతను ఈ లోకాన్ని విడిచినప్పుడు ఎంతో సుఖాన్ని అనుభవించారు. ఆయన ప్రతి దినము సుఖపడ్డారు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయన ఎంతో వేదన పడ్డారంట. మరి దరిద్రుడు అయినప్పటికీ కూడా ఆయన దేవునితో తన జీవితాన్ని కట్టుకొని ఎంతో సంతోషంగా నెమ్మదిగా ఉన్నారంట. కాబట్టి మనందరం కూడా చక్కగా దేవాతి దేవుని యందు విశ్వాసము భయభక్తుల నిరీక్షణ కలిగి నడుచుకుందాం. లాజరు అంటే ఎంత దరిద్రుడో, ఎంత పేదవాడో, ఒళ్ళంత కురుపులు కుక్కలు వచ్చి నాకే అంటండి. అంత దీనస్థితిలో ఉన్న ఆయన నెమ్మది పొందారు. అలాగే మనందరం కూడా నెమ్మది పొందాలని దేవుడు మనల్ని ఎంతగానో మరి కోరుకుంటున్నారు. కాబట్టి మనందరము కూడా సంతోషకరమైన రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు. అవును ప్రభువా, నాయన దరిద్రుడు అనబడిన లాజరు ఈ లోకాన్ని విడవగానే దేవదూతల చేత కొనుపోబడిన లాజరు ఆత్మను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా, ఘనపరుస్తున్నాను. మేము కూడా అలాంటి జీవితంలోకి రావడానికి నీవు కృప చూపు దేవా. నీకు స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి ప్రభువా యేసయ్యా. అలాగే ముఖ్యంగా నాయన మీ దాసులను కాపాడండి. స్వదేశాల బిడ్డలందరిని కాపాడండి. కష్టాలు, బాధలు, వ్యాధులు, అనారోగ్యాలు, ఆయా సమస్యలు, అయ్యా ఆర్థిక పరిస్థితులను ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల కలుగును గాక. ఆత్మరక్షణ ప్రతి బిడ్డకు దయచే మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి. శక్తి గల నామని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.